ఈరోజు మనం చూసాం ఈట్ స్ట్రీట్. ఈ ఈట్ స్ట్రీట్ అంటే మనం అందరూ చెప్పినట్టు ఈట్ స్ట్రీట్ కాదు, బీర్ స్ట్రీట్ అంట. బీరు విస్కీ వాళ్ళ ఇష్టం, దారుణం అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళలో ఉన్న గొడవలకి ఈట్ స్ట్రీట్ అని పెట్టి, అసలే మన ఎంపీ ఎటువంటి ఎంపీ అంటే అందరికీ తెలిసిన ఎంపీయే. ఆడు ఏది ఒక కార్పొరేటర్కి తక్కువ, ఎంపీకి ఎక్కువ. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. చేస్తేది ఎంత ఉంటాడు. నేను మొదటి నుంచి చెప్తున్నాడు, అంత పబ్లిసిటీ పిచ్చోడు ఏమీ లేదు. ఎందుకంటే నిన్న మొన్న చూసాం, వాసు గారు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ ఈయనే ఇచ్చేసాడంట. అభివృద్ధి అంటే భరత్ అంట, భరత్ అంటే అభివృద్ధి అంట. నాయనా ఏంట్రా బాబు సస్తున్నాం, నేను చాలాసార్లు చెప్తున్నాం. నీ అభివృద్ధి ఏంటో మేము చూస్తున్నాం. ఈరోజే చూసాంగా ఈట్ స్ట్రీట్, నీ ఫోటో ఉంది. ఇది కాలిపోయింది, పక్కన పెట్టుకో. అలాగే రోడ్లు వేసావు మొన్న ఆ జంక్షన్లో కరెక్ట్గా మొత్తం ఎంత కన్నం పడిందో, ఎంతమంది సఫర్ అయ్యారో చూసారు కదా. నీ రోడ్ల పక్కన ఆ ఫోటో కూడా పెట్టుకో. నీ డెవలప్మెంట్ అంతాను నువ్వు చేస్తున్న ఏదో ఈ మధ్యన చెప్తున్నారు, నువ్వు ఎంపీ నుంచి నీకు కింద స్థాయి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఏదో చేస్తానని చెప్తున్నారంట. అయినా సరే ఎమ్మెల్యే కూడా నువ్వు ఏదో చెప్తున్నావు, ఏదో నేను 70 కోట్లు ఖర్చు పెట్టేస్తాను అది ఇది అని. 70 కోట్లు అంటే అండి ఉన్నాయిలేండి. ఆ భూమిలో ఆ రోజు జగన్ గారు లంపకే కొట్టారంట. ఆయన కూడా చెప్పకుండా దొబ్బేశాడండి ఈయన 350 కోట్లు. అదే ఆయన ఎమ్మెల్యే కూడా చెప్పాడంట. అది ఆ డబ్బులన్నీ ఏం చేసుకుంటే అదొకటే కాదు, రాజమండ్రిలో అభివృద్ధి పేరు చెప్పి నువ్వు ఎంత అవినీతి చేస్తున్నావు. ముందు నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావు అదంతా ఖర్చులన్నీ ఎప్పటి నుంచో శ్వేతపత్రం ఇమ్మని చెప్తున్నావు. 120 కోట్లు శాంక్షన్ అయిందన్నావు. 120 కోట్లు ఏం చేసావు అందులో? అంటే నీ ఉద్దేశం ఏంటంటే ముందే డిసైడ్ అయిపోయాను మాట, నేను ఎంపీకి పనికిరాను, ఏదో ఎమ్మెల్యే చేసుకుంటే జగన్ గారికి వాటా కొద్దిగా తగ్గించవచ్చు, ఏంటి చాలా ఖర్చు అవుతుందండి నాకు ఖర్చు, కొద్దిగా అభివృద్ధి పేరు చెప్పుకుని ఆ రోడ్డు ఈ రోడ్డు వేసుకుని. అంటే మెయిన్ రోడ్లు ఏమీ ఉండవు, ఓన్లీ 4 రోడ్లండి. రాజమండ్రి మొత్తానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇతను చెప్పానండి. ఒక్క 4 రోడ్లు మాత్రమే ఇతను చేసింది. దానికంటే అభివృద్ధి అంటే భరత్ అంట, భరత్ అంటే అభివృద్ధి. అవినీతి అంటే భరత్, భరత్ అంటే అవినీతి. అది అందరికీ తెలిసిన విషయం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు 70 కోట్లు ఖర్చు పెడతానంటున్నావు నువ్వు? ఎక్కడ ఎవడబ్బ సొమ్ము? రాజమండ్రి ప్రజలారా, అతను 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా తీసుకోండి, అది మన సొమ్ము. ఎంతో అవినీతితోటి దొబ్బిన సొమ్ము అది మీరు వసూలు చేసి మొత్తం అది మన సొమ్ము. కాబట్టి మీరేమి తప్పు చేసినట్టే ఉండదు. రేపు పొద్దున జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా ఎవరు నిలబెడతా వాళ్ళకి ఆదిరెడ్డి వాసు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆడ అవినీతి ఇలాగ ఉందరా బాబు అని అవి తెలియజేద్దాం. ఎందువల్లంటే అతను చేస్తున్న పని మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి మొదటి నుంచి చెప్తానన్నా, ఈ గాలిలో వచ్చాడు ఎంపీ, ఇటు గాలి ఎంపీ అని. లేకపోతే మన తెలియని ఎంపీ అతను, దానికి బిల్డప్లు. ఈయనే రాష్ట్రాన్ని ఉద్ధరించేటట్టు, ఈయన అక్కడేమో సైకో ఆయన. ఆ సైకో తోటి మన రాష్ట్రం మొత్తం వస్తుందంటే మనకి డబుల్ సైకోలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకో అయితే ఈయన ఒక సైకో. మనకి మన దరిద్రం. ఇటువంటి దరిద్రాన్ని పాల్గొనాలంటే వచ్చే ఎన్నికల్లో ఏదంటే మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడంట. అదే వెయిట్ చేస్తున్నాం. మనమే కాదు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా వెయిట్ చేస్తున్నారు. రా 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 అని పిలుస్తున్నారు. చూద్దాం ఆ సంగతి రేపు ఎలక్షన్లో చూద్దాం.